హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కావ్య అయితే అందరికీ కాఫీలు చేసి ఇస్తూ ఉంటుంది. ఇంతలో కళ్యాణ్ పైనుంచి కిందకి వస్తూ ఉంటే కళ్యాణ్ని రాజ్ అయితే కళ్యాణ్ అని పిలుస్తాడు. కళ్యాణ్ వెనక్కి తిరిగి చూసేసరికి రాజ్ చేతిలో కొన్ని వైట్ పేపర్స్ కనిపిస్తాయి. వాటిని చూసి ఏంటన్నయ్యా పిలిచావు, ఏంటి కాగితాలు అని అడగడంతో ఇవి ఖైరతాబాదు కంపెనీ పేపర్స్, వీటి మీద నువ్వు సంతకం పెట్టాలి. ఈ రోజు నుంచి ఈ కంపెనీ బాధ్యతలన్నీ కూడా నువ్వే చూసుకోవాలి అని చెప్పడంతో అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు, నాకు ఇవన్నీ ఇష్టం లేదన్న సంగతి మీకు తెలుసు కదా, ఎందుకు ఎందుకు మరి మళ్ళీ ఇవన్నీ కూడా నాకు రుద్దడానికి ప్రయత్నిస్తున్నావు అని అడగడంతో ఇక ఇంతలో అనామిక అలాగే ధాన్యలక్ష్మి అందరూ కూడా సంతోషిస్తారు. కళ్యాణ్కి ఇక ఒక కంపెనీ బాధ్యతని అప్పచెప్పడం అనేది వాళ్ళకి ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. కానీ కళ్యాణ్ మాత్రం ఆ కంపెనీ బాధ్యతలు నేను తీసుకోను అన్నట్టుగా మాట్లాడుతూ ఉండగా ఇక రాహుల్ రుద్రాణిలొచ్చి కళ్యాణ్తో, చూడు కళ్యాణ్, ఎలాగో నన్ను నమ్మి ఎవరు ఏమి ఇవ్వరు, కనీసం నీకొచ్చిన అవకాశాన్నైనా ఉపయోగించుకో అన్నట్టుగా ఇక రాహుల్ మాట్లాడుతూ ఉంటే ఇంతలో స్వప్న, అదేంటి రాహుల్, నీ ఆల్రెడీ నిన్ను నమ్మి ఒక కంపెనీ ఇచ్చారు, కానీ నువ్వు కంపెనీలో కూర్చోకుండా విచ్చలవిడిగా తిరుగుతూ నీకిష్టం వచ్చినట్టు డబ్బు ఖర్చు పెట్టుకుంటే నిన్ను నమ్మి ఎవరిస్తారు? ఇచ్చిన అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకోలేదు అని చెప్పి స్వప్న అంటుంది. ఇక స్వప్న మాటలకి రాహుల్ అయితే, స్వప్న, ఇప్పుడు నా గురించి ఎవరు మాట్లాడట్లేదు, కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు, మధ్యలో నువ్వెందుకు నా గురించి ఎత్తుతావు అని చెప్పి ఇక రాహుల్ అయితే స్వప్నని నోరు ముయ్యమన్నట్టుగా మాట్లాడతాడు. కానీ స్వప్న, నువ్వే కదా నాకు ఎలాగూ ఛాన్స్ లేదు, నీకుంది అని మాట్లాడావు, అందుకే అంటున్నాను. అయినా కళ్యాణ్కి ఇష్టం లేనప్పుడు ఎందుకు కళ్యాణ్ని ఫోర్స్ చేస్తున్నారు అని చెప్పి ఇక స్వప్న అయితే అందరితో చెబుతూ ఉంటుంది. కావ్య, అక్క, కాసేపు నువ్వు సైలెంట్గా ఉండు, నీకేం తెలీదు అని చెప్పి, చూడు కవిగారు, మీరు కవితలు వద్దు అని ఎవ్వరం చెప్పట్లేదు, మీకు ఇష్టమైన కవితల్ని ఎప్పటికీ కూడా మీరు విడవద్దు, కానీ నీ భార్య కోసం, నీ భార్య ఆనందం కోసం నువ్వు ఈ పనిని చెయ్యవలసిందే, ముందు ఆ అగ్రిమెంట్ పేపర్స్ తీసుకో అని చెప్పడంతో, అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, నాకెందుకో నా మనసు అంగీకరించట్లేదు, నాకు ఇష్టం లేని పనిని నేను చెయ్యలేను అన్నయ్య, నాకు చేత కాదు అని అంటూ ఉంటే, చూడండి కవిగారు, ఎవరికి కూడా ముందు నుంచి అన్నీ రావు, చేస్తూ ఉంటే అదే వస్తుంది, ముందు ఆ కంపెనీ బాధ్యతల్ని తీసుకోండి, నేను చెప్తున్నాను కదా, మీరు చెయ్యగలరు అని చెప్పి ఇక కావ్య ఆ అగ్రిమెంట్ పేపర్స్ని కళ్యాణ్ చేతిలో పెడుతుంది. కానీ కళ్యాణ్, వద్దుదినా, ప్లీజ్ వదినా అని చెప్పి ఇక కళ్యాణ్ ఒక అడుగు వెనక్కి వేస్తాడు. అది చూసిన అనామిక అయితే, బాగుంది, చాలా బాగుంది, భార్యాభర్తలిద్దరూ కలిసి ఏదో అందరి ముందు కళ్యాణ్కి బాధ్యతలు అప్పచెప్తున్నట్టు చాలా నటిస్తున్నారు, కానీ నాకు దొరికిన నా పిచ్చి భర్త మాత్రం వీళ్ళని ఎప్పటికీ అర్థం చేసుకోడు. ఏంటి కళ్యాణ్, అగ్రిమెంట్ పేపర్స్ చేతిలో పెడుతుంటే వద్దు అంటున్నావు, పైగా నాకు చేత కాదు అంటున్నావు, వాటిని తీసుకుంటావా తీసుకోవా అని చెప్పి అనామిక మాట్లాడుతుంది. అనామిక మాటలకి, అనామిక, వాళ్ళు కళ్యాణ్ కోసమే ఆలోచించి చేస్తున్నారు, కానీ నువ్వు చేస్తున్న వాళ్ళ మీదే నిందలు వేస్తున్నావు, నీ పద్ధతేమీ బాగోలేదు, నీకు రాత్రి ఇచ్చిన డోసు సరిపోలేదా అని చెప్పి స్వప్న మాట్లాడుతూ ఉంటే స్వప్న మాటలకి ఇక అనామిక అయితే, ఏంటి రాత్రి నుంచి చూస్తున్నాను, నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు, మీ చెల్లేమో కవితల్ని వదలద్దు అని చెప్తుంది, ఇక్కడ బావగారేమో నువ్వు ఆఫీస్ చూసుకోవాలి అని చెప్తున్నారు, అంటే ఒకరు అవునని ఒకరు కాదని ఇద్దరు కలిసి చాలా బాగా ప్లాన్ చేశారు అని అంటూ ఉంటే ఇక కళ్యాణ్ అయితే, ఛీ, నీకెన్నిసార్లు చెప్పినా సరే ఇంకా బుద్ధి రావట్లేదా, నీ మాటలకి నీ చేష్టలకి నీ మీద నాకు ప్రేమ పోయి అసహ్యం వస్తుంది, ఎందుకు అనామిక ఇంతలా దిగజారిపోతున్నావు, ఇప్పుడు నేను ఆ ఆఫీస్ని చూసుకోవాలి అంతే కదా, అలా చేస్తే నీకు నచ్చుతుంది కదా, ఇవ్వన్నయ్యా, ఇప్పుడే వాటి మీద సంతకాలు పెడతాను అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే ఆ అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకాలు అయితే పెడతాడు. ఈ రోజు నుంచి ఖైరతాబాద్ ఆఫీస్కి నేనే ఎండీని, ఆ ఆఫీస్ బాధ్యతలని నావే, ఇప్పుడు నీకు సంతోషమేనా అని చెప్పి
ఇక కళ్యాణ్ అయితే అనామికతో అంటాడు. అనామిక చాలా సంతోషంగా, అవును ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది అని చెప్పి అనామిక తెగ సంబరపడిపోతుంది. అలాగే ధాన్యలక్ష్మి కూడా చాలా సంతోషిస్తుంది. ఇక కావ్య రాజ్ వైపు చూస్తూ చిన్నగా స్మైల్ ఇస్తుంది. ఇంతలో కుటుంబం మొత్తం కూడా కళ్యాణ్కి కంగ్రాట్స్ చెప్తారు. ఇక కళ్యాణ్కి అనామిక అయితే ఆఫీస్కి వెళ్ళడానికి అన్నీ సిద్ధం చేస్తుంది. కానీ కళ్యాణ్ తను పెట్టినవేవి కూడా తీసుకోకుండా తనకి నచ్చిన విధంగా రెడీ అయ్యి ఆఫీస్కి అయితే బయలుదేరుతుంటాడు. ఇక ఇక్కడ చూస్తే రాజ్ హాల్లో కూర్చుని పేపర్ చదువుకుంటూ ఉండగా ఇక కావ్య అయితే కాఫీ తీసుకొచ్చి రాజ్కి ఇస్తుంది. రాజ్ కాఫీ తాగుతూ వావ్ సూపర్ అమోఘం అని చెప్పి రాజ్ అంటూ ఉంటే ఇంతలో కావ్య వాళ్ళ బావ అక్కడికి వచ్చి, బుజ్జి నీ చేతి కాఫీ తాగితే స్వర్గం కనిపిస్తుంది బుజ్జి, అర్జెంటుగా కాఫీ పట్టుకురా అని చెప్పడంతో ఇక కావ్య వాళ్ళ బావకి కూడా ఒక కాఫీని తీసుకొచ్చి ఇస్తుంది. ఏయ్ నాకేమో చల్లారిపోయిన కాఫీ ఇచ్చి వాడికేమో వేడివేడి కాఫీ ఇస్తావా అని అనడంతో, ఏవండి మీకు ఇచ్చి చాలాసేపు అయింది, మీరు అప్పటి నుంచి తాగుతూనే ఉన్నారు, ఇప్పుడు చల్లారిపోయిందంటారేంటి, వేడిగా తీసుకురమ్మంటారా, ఇవ్వండి అని చెప్పి ఇక కావ్య రాజ్ చేతిలోనే కప్పుని తీసుకెళ్ళి మళ్ళీ వేడిగా కాఫీని తీసుకొచ్చి ఇస్తుంది. ఇక కావ్య, ఏవండి నేను మా పుట్టింటికి వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా రాజైతే ఆశ్చర్యంగా కావ్య వైపు చూస్తాడు. ఏంటండి నేను వెళ్ళడం మీకు ఇష్టం లేదా, మా అమ్మ నన్ను వారం రోజులు వచ్చి ఉండమంటుందండి, మళ్ళీ బాధపడుతుందేమో అని అనడంతో, ఏయ్ పెద్దవాళ్ళని ఎప్పుడు కూడా బాధ పెట్టకూడదు, వారం రోజులు కాకపోతే 10 రోజులుండు, 10 రోజులు కాడ తక్కువ అనిపిస్తే నెల రోజులు ఉండు, అవసరమైతే శాంతం అక్కడే ఉండిపో, నాకేమీ ఇబ్బంది లేదు, హ్యాపీగా ఉంటాను అని చెప్పి ఇక రాజ్ మాట్లాడుతూ ఉంటే, ఓ అయితే నేను నా పుట్టింటికి వెళ్ళిపోతే మీకు ఏ బాధ లేదనమాట, మీరు సంతోషంగా ఉంటారనమాట అని కావ్య అంటుంటే, అదే కదా చెప్తుంది, నీకింకా అర్థం కాలేదా, నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటాను, ఇక నా గురించి అంటావా, నన్ను చూసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పి రాజ్ మాట్లాడుతుంటే ఇంతలో కావ్య వాళ్ళ బావ అక్కడికి వచ్చి, సరే బుజ్జి వెంటనే వెళ్ళి నేను ఇప్పుడే నా లగేజీ సర్దేసుకుంటాను అని అనడంతో రాజ్ ఒక్కసారిగా ఉలిక్కిపడి, ఏంటి నువ్వు లగేజీ సర్దుకుంటావా, నువ్వెక్కడికి వెళ్తున్నావు అని రాజ్ అయితే కావ్య బావని అడగడంతో, అదేంటనయ్య బుజ్జి తన పుట్టింటికి వెళ్తుంది, మరి ఇక్కడుండి నేనేం చేస్తాను, బుజ్జి వెనకే నేను కూడా అని చెప్పి ఇక కావ్య బావ రాజ్తో అంటాడు. రాజ్ అయితే, ఏంటి కళావతితో నువ్వెళ్తున్నావా, వీల్లేదు, నేను అస్సలు ఒప్పుకోను, కళావతి మాత్రమే వెళ్తుంది అని అంటూ ఉంటే, ఊరుకోండి, చిన్నప్పటి నుంచి మా బావ నేను కలిసి తిరిగాం, కలిసి చదువుకున్నాం, ఇప్పుడు మీరు వచ్చి కొత్తగా మా బావని మా పుట్టింటికి రావద్దంటే మా బావ ఎలా ఉంటాడు చెప్పండి, ఇక్కడ నేను లేకుండా మా బావ ఉండగలడా, అసలు కొంచెం కూడా ఆలోచించరేంటండి అని అంటుంటే, బుజ్జి ఇప్పటికే లేట్ అయిపోతుంది, మీ ఆయన కూడా పర్మిషన్ ఇచ్చేశాడు, పద వెళ్ళి లగేజ్ సర్దుకుందాం అని చెప్పి ఇంకా కావ్యని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళి బ్యాగ్నైతే సర్దుకోవడానికి వెళ్ళిపోతారు. అది చూసిన రాజ్కి విపరీతమైన కోపం వస్తుంది. కళావతితో పాటు వీడు కూడా వెళ్తాడా, అస్సలు ఊరుకోను, నేను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళతో వెళ్ళి తీరుతాను అని చెప్పి ఇక రాజ్ అయితే వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్తాడు. నానమ్మ అని పిలుస్తుంటే ఇక వాళ్ళ నానమ్మ, ఏమైంది రాజ్ అని అడగడంతో, నానమ్మ కళావతి వాళ్ళ పుట్టింటికి వెళ్తుందంట అని అడగడంతో, అవును రాజ్, నాకు కావ్య నిన్నే చెప్పింది, కావ్యతో పాటు వాళ్ళ బావ కూడా వెళ్తున్నాడు, వాళ్ళు చిన్నప్పటి నుంచి పాపం కలిసిమెలిసి తిరిగారు కదా, కొద్ది రోజులు అక్కడ కూడా ఉంటే వాళ్ళ అమ్మా నాన్న కూడా సంతోషిస్తారు కదా, అందుకే నేనే వెళ్ళమని చెప్పాను అని చెప్పడంతో, అది కాదు నానమ్మ, ఒక్కటి ఆ మాట నేను చెప్పేది వినండి, కళావతి ఒక్కతే వెళ్తే వాళ్ళ అమ్మ నాన్న బాధపడతారేమో, నేను కూడా వెళ్తాను వాళ్ళతో పాటు అని చెప్పి రాజ్ మాట్లాడుతుంటే, అదేంట్రా నిన్ను పిలవకుండా నువ్వెలా వెళ్తావు, అయినా నీకు ఆఫీస్లో చాలా వర్కులు ఉంటాయి కదా, మరి కళావతి వాళ్ళ ఇంటికి ఎలా వెళ్తావు అని అడగడంతో, అయ్యో నానమ్మ, ఆఫీస్లో ఏ వర్కు లేదు, ఏమీ లేదు, అంతగా ఆఫీస్కి వెళ్ళాలంటే అక్కడి నుంచి వెళ్తానులే, కళావతి వాళ్ళ ఇంటికి నేను కూడా వెళ్తాను, ఎందుకంటే మళ్ళీ అక్కడ అత్తయ్య మావయ్య బాధపడతారు, సరే నేను బయలుదేరుతాను
అని చెప్పి ఇక రాజు అయితే పైకి వెళ్ళి తన బట్టల్ని కూడా ఒక బ్యాగ్లో సర్దుతూ ఉంటాడు. ఇక కావ్య అయితే మీరేంటి బ్యాగ్ సర్దుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడగడంతో అదే నువ్వు మీ పుట్టింటికి వెళ్తున్నావు కదా, నిన్ను ఒంటరిగా పంపడం నానమ్మకి ఇష్టం లేదు, అందుకే నానమ్మ నన్నే దగ్గరుండి మరి నిన్ను తీసుకురమ్మని చెప్పింది. మరి నేను కూడా నీతో పాటు అక్కడ ఉండాలంటే బట్టలు కావాలి కదా, అందుకే బ్యాగ్ సర్దుతున్నాను అని చెప్పి రాజ్ మాట్లాడుతుంటాడు. ఏంటి అమ్మమ్మ గారు మిమ్మల్ని నాతో వెళ్ళమని చెప్పారా, ఒకసారి అడుగుతాను ఆగండి అని చెప్పి ఇక కావ్య అమ్మమ్మ గారు అని అంటూ ఉంటే ఏయ్ నీకు చెప్తే అర్థం కాదా, ఇప్పుడు ఇంట్లో అందరికీ తెలియాలా, నానమ్మ నాకు పర్సనల్గా చెప్పింది నేను ఒంటరిగా పంపించడం నానమ్మకి ఇష్టం ఉండదు, మళ్ళీ ఇప్పుడు నువ్వు వెళ్ళి అడిగితే వాళ్ళకి లేనిపోని అనుమానాలు రావా, అయినా నీకెంత చెప్పినా అర్థం కదా అని అంటూ ఉంటే ఇక కావ్య అయితే నాకు తెలుసులే మీరు నాతో ఎందుకు వస్తున్నారో అని కావ్య అంటూ ఉంటే ఏం తెలిసాయి అని రాజు అయితే కావ్య మీదకి వెళ్తాడు. ఇక కావ్య అయితే ఎందుకు అంత కోపం, మా బావ వస్తున్నాడని మీకు కుళ్ళు, అందుకే మీరు కూడా నాతో వస్తాను అంటున్నారు అని చెప్పడంతో వాడెవడో వస్తే నాకేంటి కుళ్ళు, నేను అబ్రాడ్లో చదువుకున్నాను, నాది బ్రాడ్ మైండ్, కానీ నిన్ను ఒంటరిగా పంపించడం ఇష్టం లేక తాతయ్య నానమ్మల కోసం నేను నీతో వస్తున్నాను, అక్కడికి రావడం ఇష్టం లేకపోయినా వాళ్ళ సంతోషం కోసం నీతో నేను వస్తున్నాను, పైగా మీ అమ్మ నాన్న కూడా మళ్ళీ ఫీల్ అవుతారు నేను రాకపోతే అని చెప్పి రాజ్ ఇక చెబుతూ ఉంటే ఇక ఇంతలో వాళ్ళ బావ లగేజీ బ్యాగ్ని తీసుకొని బుజ్జి అయిపోయిందా అని అన్నట్టుగా పిలుస్తుంటాడు. ఇక ఇంతలో కావ్య అయిపోయింది బావా అని చెప్పి తన బ్యాగ్ని సర్దుకొని ఇంకా ముందుకు వెళ్తుంది. ఏయ్ ఆగు అని చెప్పి రాజ్ తన లగేజీని తీసుకొని ఇక కావ్య కంటే ముందుగా వెళ్ళి నుంచుంటాడు. రాజు చూసిన కావ్య బావా అనయ్య నువ్వేంటి ఇలా వస్తున్నావు అని అడగడంతో అవును కళావతి నేనే వస్తున్నావు, ఏ నీకేమైనా ఇబ్బందా అని అడగడంతో అది కాదనియ్యా, నువ్వెందుకు మా ఇద్దరి మధ్యలో అడ్డం కానీ అంటుంటే మీ ఇద్దరి మధ్యలో నేను అడ్డం కాదురా, మా ఇద్దరి మధ్యలో నువ్వే అడ్డం వస్తున్నావు అని చెప్పి ఇక రాజైతే వాళ్ళ బావతో మాట్లాడతాడు. ఇంతలో అక్కడ పక్క నుంచి అపర్ణదేవి నడుచుకుంటూ ఇక వాళ్ళిద్దరి బ్యాగ్లని చూస్తుంది. అది చూసిన అపర్ణ రాజ్ ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్తున్నారా, ఏంటి లగేజీ అని అడగడంతో ఇక వెంటనే కావ్య అయితే అది అత్తయ్య గారు నేను వారం రోజులు మా పుట్టింటికి వెళ్తానని మీతో చెప్పాను కదా, అది దాని గురించి అని అడగడంతో అవును నువ్వు వెళ్తానని చెప్పావు, కానీ నీతో పాటు రాజ్ వస్తాడని చెప్పలేదు కదా అని అడగడంతో ఇక పక్క నుంచి వెంటనే ఇందిరాదేవి అయితే అపర్ణ నేనే రాజ్ని కూడా వెళ్ళమని చెప్పాను, రాజ్ కూడా వెళ్తే కావ్యకి అన్నీ దగ్గరుండి చూసుకుంటాడు, అలాగే తను దగ్గరుండి తీసుకొస్తాడు, కనకం ఫోన్ చేసి ఇద్దరిని పంపించమని చెప్పింది అని అడగడంతో ఇక పక్కనే అయితే ధాన్యలక్ష్మి అయితే ఏంటి రాజ్ కావ్య పుట్టింటికి వెళ్తున్నాడా, అసలు రాజ్ అక్కడ ఉంటాడా, పెళ్ళైన కొత్తలో ఏం జరిగిందో మర్చిపోయారా, అక్కడ రాజ్కి ఎంత పెద్ద ప్రమాదం తప్పింది, లేదు రాజ్ వెళ్ళడానికి నేను ఒప్పుకోను, అసలు అక్కడ ఏసీ ఉండదు, పడుకోవడానికి సరైన మంచం ఉండదు, ఎందుకు అక్కడికి అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే కావ్య పుట్టింటి వాళ్ళ గురించి చాలా చులకనగా మాట్లాడుతుంది. ఇక అక్కడే ఉన్న స్వప్న అయితే చూడండి ధాన్యలక్ష్మి ఆంటీ, మా పుట్టింటి గురించి చులకనగా మాట్లాడడానికి మీరెవరు, అక్కడ రాజ్ అసలు ఏ విషయంలోనూ ఇబ్బంది పడలేదు, రాజ్ ఇష్టపూర్వకంగానే మా పుట్టింటికి వెళ్తున్నాడు, కానీ మీరు ఇలా అడ్డుపుల్లలు వేస్తే అస్సలు ఊరుకునేది లేదు అని చెప్పి ఇక స్వప్న మాట్లాడుతూ ఉంటే ఇంతలో ఏంటక్క మాట్లాడవేంటి, రాజు వెళ్ళడానికి నేనైతే ఒప్పుకోను, అదే మాట నువ్వు కూడా చెప్పాలనుకుంటున్నావు కదా చెప్పక్క అని అనడంతో ఇక అపర్ణ అయితే లేదు రాజు వెళ్ళడానికి నేను ఒప్పుకుంటున్నాను, నాన్న రాజ్ కావ్యని దగ్గరుండి వాళ్ళ పుట్టింటికి తీసుకెళ్ళు, తనని నువ్వే మళ్ళీ తిరిగి తీసుకురా అని చెప్పి ఇక రాజ్కి అపర్ణదేవి చెప్పడంతో రాజ్ చాలా సంబరపడిపోతాడు. ఇక ఇదంతా చూసిన అనామిక అయితే తాను కూడా కళ్యాణ్ని తనతో పాటు తన పుట్టింటికి తీసుకెళ్ళాలి అనుకుంటుంది. ఇప్పుడిప్పుడే ఆఫీస్ తన హ్యాండ్ ఓవర్లోకి వచ్చింది. అలాగే
కళ్యాణ్ని తనతో పాటు తన పుట్టింటికి తీసుకెళ్ళి పూర్తిగా వాళ్ళ డాడీతో మాట్లాడించి కళ్యాణ్ మైండ్నంతా మారుద్దామని ఇక అనామిక అనుకుంటుంది. ఇక కావ్య వాళ్ళైతే వాళ్ళ పుట్టింటికి బయలుదేరతారు. ఇక్కడ చూస్తే అనామిక పక్కకి వచ్చి ఫోన్లో వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది. జరిగిందంతా కూడా చెప్తుంది. ఇక అది విన్న కావ్య అనామిక వాళ్ళ అమ్మ, బేబీ ఎందుకు అంత ఆవేశం? కాస్త ఆలోచించు బేబీ, నువ్వు అనవసరంగా అంత ఆవేశపడ్డావు. ఒకవేళ ఆ కోపంలో పెళ్లిలో మనకి ఇచ్చిన 2 కోట్ల గురించి ఆ కావ్య కానీ రాజ్ కానీ మాట్లాడితే నీ పరువేమవుతుంది చెప్పు? ఎందుకు కాస్త తగ్గి మాట్లాడొచ్చు కదా అని అనడంతో, లేదు మమ్మీ, నేను అనుకున్నది సాధించుకునే వరకు నేను ఇలాగే ఉంటాను. నేనెవ్వరి మాట వినను. చూసావుగా, ఇలా ఉండడం బట్టిచ్చే వాళ్ళు భయపడి కళ్యాణ్కి ఆఫీస్ని అప్పచెప్పారు. ఇప్పుడు కళ్యాణ్ ఒక కంపెనీకి ఎండి, కంపెనీ బాధ్యతలన్నీ కూడా కళ్యాణ్కి అప్పగించారు అని చెప్పడంతో దానికి అనామిక తల్లి, వెరీ గుడ్, చాలా మంచి పని చేశావు బేబీ. ఇప్పటికే మీ డాడీకి కంపెనీలో చాలా లాస్ అయ్యి అప్పుల వాళ్ళొచ్చి ఇంటి మీద పడి గోల చేస్తున్నారే. త్వరగా అల్లుడు గారిని మన దారిలోకి తీసుకురా. ఎప్పుడెప్పుడు అల్లుడు గారు మన దారిలోకి వస్తారా? ఎక్కడ దుగ్గిరాల వారి కుటుంబంలాగా మనం కూడా దర్జాగా ఎప్పుడెప్పుడు ఉంటామా అని ఆలోచిస్తున్నాను. ఏంటి బేబీ అని అంటూ ఉంటే, మమ్మీ దాని గురించే కదా నేను నీకు ఫోన్ చేశాను. నువ్విప్పుడు ఫోన్ చేసి మా అత్తగారితో నన్ను కళ్యాణ్ని వారం రోజులు మీ ఇంటికి రమ్మని పిలువు అని చెప్పడంతో, బేబీ నేను మిమ్మల్ని పిలిస్తే ఇక్కడికొచ్చి మీరు ఏం తింటారే? కనీసం ఇక్కడ మాకు తినడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఏదో ఉండడానికి ప్రెస్టేజీగా పెద్ద ఇంట్లో ఉంటున్నాం, కానీ ఇంట్లో తినేదానికి కూడా ఎంత ఇబ్బందిగా ఉందో నీకు తెలియట్లేదు బేబీ అని అంటూ ఉంటే, చూడుమా, అంతా నేను చూసుకుంటాను. ముందు కళ్యాణ్ని నన్ను మీ ఇంటికి పిలువు. తరువాత కళ్యాణ్తో డాడీని మాట్లాడిస్తాను. తరువాత కళ్యాణ్ని పూర్తిగా నా గుప్పెట్లో పెట్టుకుంటాను. ఇక కళ్యాణ్తో పాటు నేను కూడా ఆఫీస్కి వెళ్తాను అని చెప్పడంతో ఇక అనామిక తల్లైతే వెంటనే ధాన్యలక్ష్మికి కాల్ చేస్తుంది. ధాన్యలక్ష్మి, వదిన గారు ఏంటి ఇలా ఫోన్ చేశారు అని చెప్పడంతో, అది వదిన గారు, పెళ్ళయ్యి దగ్గర నెల రోజుల పైనే అవుతుంది. ఇంతవరకు అల్లుడు గారు అమ్మాయి ఒక్కసారి కూడా మా ఇంటికి రాలేదు. అల్లుడు గారిని కూడా మా ఇంటికి పిలిచి మేం చేయవలసిన మర్యాదలు కూడా చేయాలి కదా అని చెప్పి ఇక అనామిక తల్లి ధాన్యలక్ష్మితో చెప్పడంతో వెంటనే ధాన్యలక్ష్మి హాల్లో అందరి మధ్యలో, అదేంటి మీ ఇంటికి రాకపోవడం ఏంటి? మా కళ్యాణ్ మీ ఇంటికి ఇప్పుడే వస్తాడు, ఈరోజే బయలుదేరతాడు, మీరేం కంగారు పడకండి అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే అనామికని పిలుస్తుంది. చూడు అనామిక, మీ అమ్మగారు ఫోన్ చేశారు, నిన్ను కళ్యాణ్ని వాళ్ళ ఇంటికి రమ్మని పిలిచారు అని చెప్పడంతో ఆ మాటలకి కళ్యాణ్, మమ్మీ నాకు వెళ్ళడం ఇష్టం లేదు, నేను ఎక్కడికి వెళ్ళను, కావాలంటే అనామిక ఒక్కతే వాళ్ళ పుట్టింటికి వెళ్తుంది అని చెప్పడంతో, ఏం మాట్లాడుతున్నావు కళ్యాణ్? పెళ్ళైన తర్వాత మీ ఇద్దరూ కలిసి అక్కడికి వెళ్ళాలి, వెళ్ళకపోతే వాళ్ళు మళ్ళీ బాధపడరా? అయినా అక్కడేమీ ఆ కావ్య ఇంట్లో లేనట్టు ఏవీ లేకుండా లేవు, అన్నీ ఉన్నాయి. ఏసీ ఉంది, తర్వాత పెద్ద ఇల్లు, అన్ని సదుపాయాలు నీకు అక్కడుంటాయి. నువ్వేమీ బస్తీలో అమ్మాయిని పెళ్లి చేసుకోలేదురా, గొప్పింటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అని చెప్పి ధాన్యలక్ష్మి కాస్త పొగరుగా మాట్లాడుతుంది. ఆ మాటలు తట్టుకోలేక అపర్ణ అయితే ఇక కుటుంబం మొత్తానికి కూడా ఒక ఊహించని షాక్ ఇస్తుంది. కావ్య అలాగే రాజ్ ఇద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళక మునిపే కనకం ఇంటికి ఒక ఏసీ, మంచం అన్నీ కూడా కనకం ఇంటి ముందు వచ్చి ఆగుతాయి. అవి చూసిన కనకం కృష్ణమూర్తి, బాబు ఎవరు, ఏం కావాలి, ఏమన్నా అడ్రస్ కోసమా అని అతన్ని అడగడంతో ఇక అతను, లేదండి, కనకం అంటే మీరేనా అని అతను అడుగుతుంటాడు. అవును, కనకం అంటే నేనే, కానీ ఇవన్నీ అని అడుగుతూ ఉంటే పక్కనే ఉన్న కృష్ణమూర్తి అయితే, కనకం మళ్ళీ ఏ ఇల్లు కాగితాలు తాకట్టు పెట్టావే, వీటన్నింటినీ కొన్నావు? అల్లుడు గారు అమ్మాయి వస్తే వీటన్నిటితో నీకేంటే పని అని చెప్పి కృష్ణమూర్తి కనకం మీద అరుస్తూ ఉంటే, సార్ కాస్త ఆగండి సార్, వీటిని అపర్ణాదేవి గారు బుక్ చేశారు, అపర్ణాదేవి గారు ఇక్కడ వీటిని దింపమన్నారు అని చెప్పడంతో ఇంతలో కనకానికి అపర్ణ కాల్ చేస్తుంది. వెంటనే కనకం కాస్త భయపడుతూ ఫోన్ లిఫ్ట్ చేసి, వదిన గారు అని అనడంతో,
చూడండి కనకం, వాటిని నేనే తెప్పించాను, వాటిని మీ ఇంట్లో పెట్టండి. రాజ్, కావ్య మీ ఇంటికి వస్తున్నారు. నా కొడుకు కోడలు ఉన్న చోట ఏది కూడా తక్కువ జరగకూడదు, అందుకే వాటిని నేనే పంపిస్తున్నాను అని చెప్పి ఇక అపర్ణ అయితే కావ్య ఇంటికి, కావ్య పుట్టింటికి కావలసిన వస్తువులన్నింటినీ కూడా అక్కడికి బుక్ చేసి పంపిస్తుంది. కనకం చాలా సంతోషిస్తుంది. అది చూసిన రుద్రానికి మరింత కోపం వస్తుంది. అసలు ఈ అపర్ణ ఏం చేస్తుందో తెలియట్లేదు. మా మీద కోపంతో అంత కావ్య కుటుంబానికి ఊడ్చి పెడుతుంది. ఇప్పుడే ధాన్యలక్ష్మితో చెప్తాను అని చెప్పి ఇక జరిగిందంతా కూడా ధాన్యలక్ష్మికి చెప్పడంతో ధాన్యలక్ష్మి అపర్ణ మీద విరుచుకుపడుతుంది. అపర్ణ, ఏంటి ధాన్యం, ఎందుకు అలా విర్రవీగుతున్నావు? అదేమి నువ్వు కష్టపడింది కాదు, నీ భర్త కష్టపడింది అంతకన్నా కాదు. నా పుట్టింటి వాళ్ళు నాకిచ్చిన ఆస్తి దాన్నే నా కొడుకు కోడలికి ఇచ్చుకుంటున్నాను. దానికి నువ్వెందుకు అంతలాగా ఫీల్ అయిపోతున్నావు అని చెప్పి ఇక అపర్ణ అయితే ధాన్యలక్ష్మికి చీవాట్లు పెడుతుంది. అలాగే రాజు కావ్యలు ఇంటికి వెళ్ళేసరికి ఇంటి వాతావరణమే మారిపోతుంది. ఇల్లు అంతా కూడా చాలా కొత్తగా కనిపిస్తుంది. అది చూసిన కావ్య, అమ్మా ఇది మనిల్లేనా, ఏంటి ఇవన్నీ అని అడగడంతో, అమ్మ కావ్య, ఇవన్నీ కూడా మీ అత్తగారే పంపించారే. మీరు ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడకూడదని మీకంటే ముందుగానే ఈ వస్తువులన్నింటినీ పంపించి వాటన్నింటినీ నేనే పంపించానని ఫోన్ కూడా చేశారే. అమ్మ కావ్య, నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలువే. ఇన్ని రోజులు మీ అత్తగారు నిన్ను అర్థం చేసుకోవట్లేదని చాలా బాధపడ్డాను. కానీ మీ అత్తగారికి నువ్వంటే ఎంత ప్రేమో ఇప్పుడే అర్థమవుతుంది అని చెప్పి ఇక కనకమైతే కావ్యకి చెప్తుంది. కావ్య వాటన్నింటినీ చూసి చాలా సంతోషిస్తుంది. ఇక కావ్య సంతోషాన్ని రాజ్ మరింత రెట్టింపు చేస్తాడా? రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి